ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళలు 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా టూర్ లో దాదాపు ప్లేయర్స్ అందరికీ ఆడే అవకాశం ఇస్తూ భారత క్రికెట్ యాజమాన్యం కొత్త టాలెంటెడ్ ప్లేయర్స్ ను వెలికితీస్తుంది. ఆగస్టు 15న ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ మధ్య జరిగిన 3వ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టుకు షఫాలి వర్మ 52 పరుగులతో శుభారంభాన్నిచ్చింది. రెగ్యులర్ ప్లేయర్స్ స్థానంలో వచ్చిన న్యూ బ్యాటర్స్ పెద్దగా రాణించకపోవడం, మిడిల్ ఆర్డర్ లో 42 పరుగులు చేసిన ఇస్తికా బాడియాకు మిగతా వారి సహకారం లేకపోవడంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్రాత్ 3 వికెట్లు తీసి సత్తా చాటింది. భారత జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్ అలీసా హీలీ అజేయమైన 137 పరుగుల భారీ సెంచరీతో తన జట్టును గెలిపించుకుంది. భారత బౌలర్స్ తీవ్రంగా శ్రమించినప్పటికీ కేవలం రాధా యాదవ్ మాత్రమే 1 వికెట్ దక్కించుకోగలిగింది. 3వ వన్డేలో ఓడిపోయిన భారత జట్టు మొదటి 2 వన్డేల్లో విజయం సాధించడంతో 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. భారత్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆగస్టు 21వ తారీఖున ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.